నిజామాబాద్ శ్రద్ధానంద్ గంజ్లో బీజేపీ ఎంపీ అరవింద్, ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, సూర్యనారాయణతో మార్కెట్ కమిటీ, పసుపు బోర్డు కమిషన్ ఏజెంట్లు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పడడం అదృష్టమని, గతంలో ఎన్నడూ లేని రేటు వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ రైతులు పసుపు అమ్మడంలో తొందరపడొద్దని సలహా ఇచ్చారు. మంచిగా ఎండబెట్టి మంచి ధర పొందాలని సూచించారు. రాబోయే రోజుల్లో నిజామాబాద్ పసుపుకు 20,000కు పైగా ధర వచ్చే అవకాశాలు ఉన్నాయని హామీ ఇచ్చారు. రైతులకు ఎల్లప్పుడూ కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఉంటాయని పేర్కొన్నారు. కొత్త సరుకుకి మన మార్కెట్లో ధరలు వస్తూ ఉన్నాయి, కానీ మంచిగా ఎండబెట్టి తీసుకొస్తే 12,500-13,000 దాకా ధరలు పలికే సూచనలు కనబడతా ఉన్నాయి. మంచిగా ఎండిన సరుకుకి లాస్ట్ వీక్ 13,500 కూడా యాక్టివ్గా పనిచేసింది. ఇప్పుడు టర్మరిక్ బోర్డు టోటల్ ప్రక్రియని టేక్ ఓవర్ చేస్తూ ఉంది. నేను మీ అందరి ద్వారా తెలియజేస్తా ఉన్న రైతులకి కొంచెం మనము మంచి పద్ధతులు అవలంబించి వ్యవసాయం మనం పసుపు పండిస్తే నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఎక్స్పోర్ట్స్ 3-4 పెరిగే పని బోర్డు చేస్తుంది. కాబట్టి మీ రేట్లు కూడా 20,000కు పైచిలకే పలుకుతాయి. దానికి పూర్తి కాన్ఫిడెన్స్ మాకుంది. మేము మీకు వాగ్దానం కూడా చేస్తున్నాం, చిన్న చిన్న చేంజెస్ చేసుకొని ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్స్పోర్ట్స్ 4 పెంచాల్సింది అని టార్గెట్ కూడా మోడీ గారు టర్మరిక్ బోర్డుకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 1,600 జరుగుతుంది, 1,600 కోట్ల ఎక్స్పోర్ట్ జరుగుతుంది. దాన్ని 6,400 కోట్లకి అంటే 400% పెంచాల్సింది టర్మరిక్ బోర్డు టార్గెట్ కూడా ఉంది. సో దానికి కావాల్సిన రీసెర్చ్ సెంటరు, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసే పనిలో బోర్డు ఉంటుంది. రైతులు మళ్ళా పునర్వైభవం పసుపును చూడబోతా ఉన్నారు.